అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మై డియర్ హీరో 7వ భాగము. రచయిత కుమారి గారు. గీతకి ఏమీ అర్థం కాక పైకి లేచి నిలుచుంది. ఆర్య చీపురు తీసి గీత చేతికి ఇచ్చాడు. మేఘ తలుపు తీసి చూసి అప్పటికి ఇల్లంతా శుభ్రం అయ్యి ఉండేసరికి షాక్ అవుతుంది. ఇదేంటి ఇంత వేగంగా ఎలా చేసావు గీత అని అడిగింది. దానికి గీత ఆర్య వంక చూసింది. ఆర్య వెంటనే నేను కూడా నీలాగే షాక్ అయ్యా. అసలు నేనే ఇలా కూర్చున్నాను, గీత చాలా వేగంగా ఇల్లంతా శుభ్రం చేసి పెట్టేసింది అన్నాడు. ఎందుకు నువ్వు ఒక్కదానివే చేశావు అని తిట్టింది మేఘ. అది అంటూ ఏదో చెప్పబోతూ ఉంది గీత. కానీ ఆర్య తనని ఆపి, ఇదిగో గీత, నువ్వు ఇంకా ఏం మాట్లాడుకు. ఇప్పటికే చాలా పని చేశావు. నువ్వు రెస్ట్ తీసుకో. నేను మేఘని ఇంటికి తీసుకొని వెళ్ళి వస్తా అని చెప్పాడు. సరే బాబు వెళ్ళండి అని నవ్వుతూ చెప్పింది గీత. గీత నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా, ఆర్య వాళ్ళ అమ్మకి చూడొచ్చు అని అడిగింది మేఘ. లేదు, రేపు నాకు ఫైనల్ టెస్ట్ ఉంది కదా, చదువుకోవాలి. మీరు వెళ్ళండి, నేను వచ్చే వారం వస్తాను అని చెప్పింది. అప్పుడు ఆర్య, వచ్చే వారం నువ్వు తప్పకుండా రావాలి గీత, లేదనుకో నేను ఇంకా మీ ఇంటికి రాను, చూసుకో అని చెప్పి గీతకి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేఘాన్ని తీసుకొని వెళ్తాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా సమయం తెలియకుండానే ఇల్లు వచ్చేసింది. మేఘ, ఆర్య ఇద్దరు ఇంటి లోపలికి వెళ్తున్నారు. ఇంతలో రోహిణి, అమ్మా అటు చూడు అని వాళ్ళ ఇద్దరి వైపు చూపించింది. అప్పుడు ఆవిడ రోహిణికి ఇచ్చి, ఇద్దరికి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పు అంది. రోహిణి వాళ్ళని గుమ్మం దగ్గర ఆపి, మేఘ గారు, అమ్మ మిమ్మల్ని కుడికాలు పెట్టి రమ్మన్నారు అని చెప్పింది. ఏయ్, ఎందుకు ఇదంతా అని అడిగాడు ఆర్య. నువ్వు ఊరుకో బాబు, నీకేం తెలీదు. ఆడవాళ్ళన్నాక ఎన్నో ఉంటాయి. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళు కుడికాలు పెట్టి రావాలి, అది మన ఆచారం. నీకు తెలీదా బాబు అని ఆర్యని వెటకారంగా అడుగుతుంది. అప్పుడు రోహిణి మాటలకి నవ్వుకుంటూ, సరే రోహిణి, అలాగే చేద్దామని చెప్పి మేఘ కుడికాలు పెట్టి లోపలికి వచ్చింది. వచ్చి రాగానే పెద్దావిడ దగ్గర కూర్చొని, క్షమించండమ్మా, నిన్న రాలేకపోయాను. నేను వద్దామని అనుకున్నా కానీ మీ అబ్బాయి మర్చిపోయి నన్ను మా ఇంటి దగ్గర వదిలేశాడు. ఈ రోజు ఉదయం రావాల్సిందాన్ని, కానీ కాస్త పని ఉండి లేట్ అయ్యింది అని చెప్పింది. అదేం కాదు, నువ్వు వచ్చావు కదా, అదే చాలు అని చాలా సంతోషంగా ఫీల్ అయింది ఆవిడ. సరే, ఇంకా భోజనం టైం అయిపోయింది కదా, రండి తినాలి కదా అని రోహిణి పిలుస్తుంది. రా మేఘ, రోహిణి చాలా బాగా వంట చేస్తుంది అని ఆర్య మేఘని తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు మేఘ వెనక్కి తిరిగి చూసి, అమ్మ మీరు తినేశారా అని అడిగింది. దానికి రోహిణి, అమ్మకి నేను తినిపిస్తాను అని చెప్పింది. అవునా, మరి నువ్వెప్పుడు తింటావు అని అడిగింది మేఘ. నేను మీరు తిన్నాక తింటాను చిన్నమ్మ అని అనింది మేఘతో. అప్పుడు మేఘ ఆర్య చేయి పట్టుకొని భోజనం దగ్గరికి తీసుకొని వెళ్ళి, ముందు ఆర్యకు వడ్డించు అని చెప్పింది. మరి మీకు అని అడిగింది రోహిణి. ముందు ఆర్యకి పెట్టు అని చెప్పి ఇంకో చేతిలో ప్లేట్ పెట్టుకొని దానిలో అన్నం కూర పెట్టి ఒక గ్లాసులో వాటర్ పట్టుకొని ఆ ఆర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది మేఘ. చిన్నమ్మ మీరేం చేస్తున్నారు, అమ్మకి నేను పెడతాను అని చెప్పింది రోహిణి. ఇప్పటి వరకు నువ్వే కదా పెట్టావు, ఇప్పుడు నువ్వు తిను, నేను పెడతాను అని ఆవిడ ముందు కూర్చొని అన్నం కలుపుతూ తినండి అని పెడుతూ ఉంది. నీకెందుకమ్మా ఇదంతా, నాకు రోహిణి పెడుతుంది కదా, నువ్వు వెళ్ళి తిను, తను చాలా బాగా వంట చేస్తుంది అని చెప్పింది. ఆవిడ ముందు మీరు తినండి, నేను తర్వాత తింటాను. అయినా ఇక్కడికి వచ్చే ముందు మా గీత నాకు టిఫిన్ పెట్టింది, నాకు ఇంకా ఆకలిగా లేదు. అయినా కాసేపు ఆగి నేనే తింటాను. నాకు కూడా రోహిణి వంటని తినాలని అనిపిస్తుంది, తప్పకుండా తింటాను. ఇప్పుడు మీరు తినండి అని మేఘ ఆవిడికి తినిపిస్తూ ఉంది. అది చూసి ఆర్య రోహిణి ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆర్య తింటూ ఉన్నాడు. ఆర్య తినటం అయ్యాక పైకి లేస్తూ ఉన్నాడు. ఆర్య, రోహిణి నీకు వడ్డించింది కదా, మరి నువ్వు కూడా రోహిణికి వడ్డించు అని చెప్పింది. దానికి రోహిణి, అయ్యో ఏంటి చిన్నమ్మ మీరు బాబుని వడ్డించు అంటున్నారు, నేను ఇదంతా చూడలేను బాబు, నా వల్ల కాదు అని అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయింది. అప్పుడు మేఘ ఆ పెద్దావిడితో అంటుంది, ఆంటీ మీకు రోహిణి అంటే చాలా ఇష్టం కదా, మీకు ఇలా సేవ చేస్తూ తను ఇలాగే ఉండిపోతుంది అని భయపడుతూ ఉన్నారు కదా, తను కూడా పెళ్లి చేసుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా అని అడిగింది. దానికి ఆవిడ, అవునమ్మా, రోహిణి ఈ కుటుంబానికి చేసిన సేవకి తనకి ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను అని బాధపడుతూ ఉంది. త్వరలోనే రోహిణికి పెళ్లి చేయొచ్చు, ఇప్పుడు నేను కూడా ఉన్నాను కదా అని ధైర్యం చెప్తుంది. ఆవిడ మనసులో అనుకుంటుంది, ఇక్కడ మాతో పాటే ఉండిపోవచ్చు కదమ్మా అని. అది నోరు తెరిచి అడిగే పరిస్థితిలో ఆవిడ లేదు కదా. మళ్ళీ మేఘ పక్కకు చూసి, ఏంటి ఆర్య, నువ్వు రోహిణికి భోజనం పెట్టు, ఒక్కసారైనా తనకు రెస్ట్ ఇవ్వాలి అని చెప్పింది. దానికి ఆర్య కిచెన్లో ఉన్న రోహిణిని బలవంతంగా బయటకు పిలిచి లాక్కొని వచ్చి కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం
కూర పెట్టి తినమని చెప్పి పక్కనే కూర్చున్నాడు. తినే వరకు అన్నీ దగ్గర ఉండి చూసుకున్నాడు. తింటూ రోహిణి మేఘ వైపు చూసింది. ఆర్యతో ఒక మాట చెప్పింది. ఇన్నాళ్ళు ఇంట్లో ఏదో తెలియని లోటు. ఈరోజు అది తీరిపోయింది. ఆ అమ్మాయిని వదులుకోకుండా తనతో ఉండు బాబు. తను ఈ ఇంటికి కోడలైతే బావుంటుంది. అమ్మ కూడా అదే ఆశపడుతున్నారు. ఆవిడ మొహం చూడు ఎంత సంతోషంగా ఉందో. ఇంతకాలం నాకు అలా ఎప్పుడూ కనిపించలేదు. ఆవిడని సంతోషపెట్టడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను. నవ్వించేదాన్ని, సరదాగా కబుర్లు చెప్పేదాన్ని. కానీ మరీ ఇంత సంతోషపెట్టడానికి నేనేమీ చెయ్యలేకపోయాను. ఈ అమ్మాయి అంతా మార్చేసింది. ఇదే నేను కూడా కోరుకున్నది అని ఆర్యతో చెప్తూ ఉంది. రోహిణి అది అంతా మాట్లాడుతూ ఉంటే ఆర్య అస్సలు అడ్డుపడకుండా వింటూ ఉన్నాడు. మేఘ ఆవిడతో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ తినిపిస్తూ ఉంది. తినడం అయ్యాక రోహిణి ఆవిడ మూతి తుడవటానికి ఒక చిన్న క్లాత్ పట్టుకొని వస్తుంది. ఎప్పటిలాగే అలవాటుగా. కానీ ఈలోపే మేఘ తన డ్రెస్‌కి ఉన్న చున్నీని జాగ్రత్తగా ఆవిడ మూతి తుడుస్తుంది. అప్పుడు ఆవిడ రోహిణిని పిలిచి మేఘకి భోజనం పెట్టు అని చెప్పింది. లేదు నేను తింటాను రోహిణి. నువ్వింకేదైనా పని ఉంటే అది చూసుకో అని చెప్పింది. ఆర్య వచ్చి నేను ఉన్నా కదా నేను వడ్డిస్తా అని అన్నాడు. సరే సార్ రండి మీరే వడ్డించండి అని అంది రోహిణి. గుత్తి వంకాయ కూర సూపర్‌గా వండుతుంది అని చెప్తూ మేఘకి ప్లేట్‌లో వడ్డిస్తూ ఉన్నాడు. అవునా? నాకు కూడా చాలా ఇష్టం. గీత ప్రతి శనివారం వండుతుంది అని చెప్తూ ఒక ముద్ద పెట్టుకుంది. నిజమే చాలా బావుంది అని రోహిణి కిచెన్‌లో ఉంటే తనని వినిపించేలాగా కూర చాలా బాగా చేశావు రోహిణి. నాకు కూడా నేర్పించు ఇలా అని అడిగింది మేఘ. అదేంటి చిన్నమ్మా మీకు వంట రాదా? అని అడిగింది రోహిణి. అస్సలు రాదు. ఇంట్లో గీత వంట చేస్తుంది అని చిన్నబోయి చెప్పింది మేఘ. అవునా? మీరు ఆడపిల్ల కదా ఖచ్చితంగా వంట నేర్చుకోవాలి. ఇలా అయితే రేపు బాబుకి ఎవరు వంట చేస్తారు? అని అనేసింది. రోహిణి అలా అనేసరికి అర్థం కాక మేఘ ఏంటి? ఏమన్నావు రోహిణి? అని అడిగింది. ఆర్య కాస్త భయపడి తను రేపు నీకు పెళ్ళయితే వంట చేయాలి కదా అని అంటుంది అని చెప్పి కవర్ చేశాడు. ఓహో! అవును చెయ్యాలి కదా! మరి కొన్ని రోజుల క్రితం గీతకి సాయం చేద్దామని కిచెన్‌లోకి వెళ్తే గీత తిట్టి పంపించేసింది. ఒకసారి కూరగాయలు కట్ చేస్తూ చెయ్యి కోసుకున్నా. అప్పటి వరకు గీత నన్ను ఏమీ చేయనివ్వదు. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేస్తాను. తను మాత్రం చాలా కష్టపడి నన్ను చూసుకుంటూ ఉంటుంది అని చెప్పింది. అలా అయితే నేనే వంట నేర్చుకుంటా. నాకు ఇబ్బందేమీ లేదు అని అన్నాడు ఆర్య. ఒక్కసారిగా ఆగిపోయి ఆర్య వంక చూసింది మేఘ. అప్పుడు మేఘకి అర్థమయ్యింది. ఆర్య ఏం మాట్లాడుతున్నాడో అని. దానికి మేఘ వద్దు ఆర్య నేనే నేర్చుకుంటానులే అని చెప్పి చిన్నగా నవ్వుతూ ప్లేట్ తీసుకొని వంట రూమ్‌లోకి వెళ్ళింది. రోహిణి అమ్మ అక్కడ పెట్టేయండి. నేను కడుగుతాను అని అంది. మేఘ అదేం అవసరం లేదు. నేను కడుగుతా అని చెప్పి మిగతా గిన్నెలు కూడా అక్కడ వేయమని తనే కడిగేసింది. ఆర్య వచ్చి మేఘ ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? అని అడిగాడు. ఇప్పుడు చెయ్యకపోతే రేపైనా చేయాలి కదా! అని చెప్పింది. అప్పుడు ఆర్య కళ్ళల్లో సంతోషం చూడాలి. రోహిణి కూడా అమ్మా మీరన్నది నిజమేనా? ఇలా చూసి చెప్పండి అని మళ్ళీ మళ్ళీ అడిగింది. దానికి మేఘ సిగ్గుపడుతూ ఆర్య వైపు చూసి నిజమే కదా ఆర్య? అని అడిగింది. హా! నిజమే. నిజమే రోహిణి అని చెప్పి నవ్వుకుంటూ ఆర్య కూడా సిగ్గుపడుతూ హాల్లోకి వెళ్ళిపోయాడు. అలా మేఘ, రోహిణి ఇద్దరూ మాట్లాడుకుంటూ వంటగదిని శుభ్రం చేస్తూ ఉన్నారు. మేఘ అడుగుతుంది. ఆర్యకి బాగా ఏ కూరంటే ఇష్టం? ఎలా ఉంటే ఇష్టం? అని. దానికి రోహిణి చెప్తూ ఉంటుంది. ఆడపిల్లలు పద్ధతిగా ఉంటే ఇష్టం. కూర ఏదైనా సరే వంకలు పెట్టకుండా తింటాడు. పప్పు, టమాటో తాలింపు గింజలు వేసి వండితే బాగా ఇష్టం బాబుకి అని చెప్తూ ఉంది. రోహిణి నాకు వంట నేర్పిస్తావా? అని అడిగింది మేఘ. అయ్యో! అదెంత పని అని నేర్పిస్తానమ్మా. మా అమ్మ నాకు దగ్గరుండి నేర్పించింది. ప్రతి పని తానే అలాగే నేర్చుకున్నా అని చెప్తూ ఇంట్లో అమ్మా నాన్న ఏం చేస్తుంటారమ్మా? అని అడిగింది రోహిణి. ఒక్కసారిగా ఆగిపోయి నాకు అమ్మా నాన్న లేరు రోహిణి. నేను గీత ఉంటామని చెప్పింది. గీత ఎవరమ్మా? అక్క లేదా చెల్లా? అని అడిగింది. నాకు అన్నీ తానే అని చెప్పింది మేఘ. ఏంటి చిన్నమ్మా ఏమంటున్నారు? అని అడిగింది రోహిణి. నేను చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరిగాం. తను నేను కలిసి చదువుకున్నాం. ఇప్పుడు కలిసి ఉంటున్నాం. తనే నాకు అన్నీ. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఫ్రెండ్ అన్నీ తనే అని చెప్తూ కొంచెం బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. మేఘ అప్పుడు రోహిణి కూడా బాధపడుతూ ఊరుకోండమ్మా. ఇప్పటి వరకు వేరు. ఇప్పుడు మేమున్నాం కదా! అమ్మ ఉంది, బాబు ఉన్నాడు, నేను ఉన్నాను. మీరు గీత ఇకపై అనాథలు కాదు. అలా ఎప్పుడూ అనుకోకండి. ఆ మాటకి వస్తే నాకు ఎవరూ లేరు. అమ్మా నాన్న పోయారు. నేను ఒంటరిగా ఉంటున్నాను.
కానీ అలా ఉండకూడదని నన్ను